ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉంది అనేసి అంటే మనం ఎంత కాస్ట్లీ శారీ కట్టుకున్నా ఎవరు చూడరండి. బ్లౌజ్కి ఎంత వర్క్ చేయించుకున్నాం అనేది మాత్రమే చూస్తారు, అవునా కదండి. అంటే బ్లౌజ్కి ఎంత హెవీగా వర్క్ చేయించుకున్నాం, లేకపోతే మగ్గం వర్క్ చేయించుకున్నామా, కంప్యూటర్ వర్క్ చేయించుకున్నామా, ఎంత హెవీగా ఉంది, ఎంత బాగుంది అని, అంటే ఎంత కొత్త మోడల్ కట్టుకున్నారనేదే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అనమాట. సో అలాగే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా కూడా పట్టు చీరలు కానించి, అంటే ఎక్కువ కాస్ట్ శారీస్ కానించి సెమీ పట్టు, అంటే అదే సేమ్ కలరు కానీ మనకి ప్రింట్లో వస్తాయి కదండి తక్కువ కాస్ట్లో, అది ఏ శారీ అయినా, ఫ్యాన్సీ శారీ అయినా ఏ శారీ అయినా కూడా మనం విడిగా బ్లౌజ్ అనేది తీసుకొని దానికి కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా చేయించుకుంటేనే ఆ శారీ లుక్ అనేది బాగుంటుంది కదా. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఫంక్షన్ అవ్వాలి, మన శారీయే లుక్ అనేది బాగా కనపడాలి అంటే మన బ్లౌజ్ మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటి బ్లౌజు అందంగా డిజైన్ చేయించుకోవాలి అంటే అది మగ్గం కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ చూపిస్తాను మీకు. ఏంటి అంటే ఇది శారీ వచ్చేసరికి సెమీ పట్టు అనమాట. చూసారు కదా, లావెండర్ కలర్ ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న కలర్ కూడానండి. ఇది బ్లౌజ్ అయితే ఏంటంటే రన్నింగ్ బ్లౌజే ఇచ్చేసాడండి. ఈ రన్నింగ్ బ్లౌజ్ కనుక మనం కుట్టాము అంటే శారీ లుక్ అనేది బాగోదు. సో అందుకని ఏం చేశాను అనేది పర్పిల్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. ప్లెయిన్ రా సిల్క్ అయితే తీసుకుని దీని మీద మొత్తం బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ చేయించాను అనమాట. మిషన్ ఎంబ్రాయిడరీ తోటి అండ్ ఇలాగా ఆల్ ఓవర్ అయితే చేయించానండి. బ్యాక్ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ వస్తుంది. అయితే శారీలో ఉన్న కలర్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ ఒకటే ఉంది శారీ కలరు. ఆ రెండింటి కలర్ని కలిపి మళ్ళీ దీని మీద లైట్ కలర్స్ కలిపాం. చూసారా, ఈ గ్రీన్ అనేది లక్స్ గ్రీన్ అనమాట. లైట్ కలర్సే కలిపి ఈ రెడ్ వచ్చేసరికి ఇది కూడా మనం సపరేట్గా కలిపామండి. హ్యాండ్ వచ్చేసరికి హ్యాండ్ కూడా ఇలా మొత్తం కూడా ఆల్ ఓవర్ అయితే చేశాను. కట్ వర్క్ అనమాట బ్లౌజ్ అంతా కూడా. ఈ హ్యాంగింగ్స్ చూసారా, థ్రెడ్ వర్క్తో చేయించినవండి. చూసారు కదా. మళ్ళీ అంటే ఈ రెడ్ కలర్ కూడా ఎక్స్ట్రా కలర్ అనేది కలిపామండి. ఎందుకంటే మనకి బ్లౌజ్ లుక్ రావాలి అంటే కనుక ఇన్ని కలర్స్ ఉండాలన్నమాట, లేకపోతే బ్లౌజ్ లుక్ అనేది కనిపించదు. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఈ రెండింటికి ఇలా పేరప్ చేయడం వల్ల చాలా బాగుంది. అయితే కస్టమర్ ఎవరో కాదండి, మా ఫ్రెండే, క్లాస్మేట్ అనమాట. శారీ ఇచ్చేసి నీకు నచ్చినట్టు డిజైన్ చెయ్యి అని చెప్పిందండి. ఇంకా అందుకని చెప్పి దీనికి లావెండర్ కలర్కి పర్పిల్ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని చెప్పి ఆ కలర్ అయితే తీసి వర్క్ చేశాను అనమాట. ఓకేనా, ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి. హ్యాండ్ అంతా కూడా ఫుల్గా చేశాను, చూసారు కదా. ఇది ఒక కట్ వర్క్ వచ్చింది హ్యాండ్ అంతా కూడాను. ఇంకా ఫ్రంట్ అయితే మీకు తెలియదు ఏముంది, ఫ్రంట్ ఇలా వస్తుందండి. ఏ బ్లౌజ్ అయినా కూడా అంతే, మనం బ్యాక్ ఎలా చేస్తాం మొత్తము అది అంతా కూడా ఫ్రంట్ కూడా వస్తుంది. చూసారు కదా, ఈ బ్లౌజ్కి అయితే ఇలా డిజైన్ చేశానండి. నాకైతే బాగా నచ్చింది ఈ రెండింటి కాంబినేషన్ కూడా. వర్క్ నచ్చిందా లేదా అనేది మాత్రం కింద కామెంట్ చేయండి, ఓకేనా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.